ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారం అండి. స్నేహితులారా, రాబోయే 24 గంటల సమయం మీ జీవితంలో ఒక ఊహించని పెద్ద సంచలనానికి వేదిక కాబోతుందని చెప్పాలి. ఇప్పటి వరకు మీరు చూసిన కష్టాల జీవితం ఒక ఎత్తైతే, ఈ రాబోయే ఒక రోజుల్లో జరగబోయే వింతలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఆకాశంలో గ్రహాల కదలికలు ఒక విచిత్రమైన కలయికగా మారాయి. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మంచి చూపు మరియు రాహు రహస్య ప్రవేశం వల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణం మారిపోతుంది. ఈ రోజు మీరు వినే ఒక వార్త లేదా మిమ్మల్ని కలిసే ఒక వ్యక్తి ఎన్నాళ్లు ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానమైతే చెప్పబోతున్నారండి. ఎన్నో ఏళ్లుగా మూసి ఉన్న అదృష్టం ఇప్పుడు బంగారుమయం కాబోయే సమయం అయితే వచ్చేసింది. అయితే ఈ అద్భుతం వెనక ఒక పెద్ద ప్రమాదం కూడా దాగి ఉంటుంది. మీరు గమనించకుండా చేసే ఒక చిన్న పొరపాటే మీ చేతికి వచ్చిన అదృష్టాన్ని అయితే గుంజుకునే అవకాశం ఉంది. అందుకే 24 గంటల్లో మీరు వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి మాట మీ జీవితాన్ని కాపాడే రహస్య ఆయుధం కాబోతుంది. మీ జీవితంలో నవగ్రహాలు అరుదైన స్థానంలో కూర్చున్నాయి. మీ చుట్టూ ఉన్న చెడు శక్తులన్నీ కూడా కరిగిపోతున్నాయి. మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో గెలుపు అయితే మీదేనండి. అయితే మీ గెలుపుని చూసి ఓర్వలేని శత్రులు మీ చుట్టూనే ఉన్నారు. అందుకే మీ పెదవులు దాటే ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడాలి. ఈ సమయం మీ ఇంట్లో శ్రీ లక్ష్మీ నారాయణలు తాడం వాడే దివ్యమైన సమయం అని చెప్పాలి. స్నేహితులారా, ఈ గొప్ప మార్పు గురించి మాట్లాడే ముందు ఒకసారి మీ పాత జీవితాన్ని, ముఖ్యంగా మీ చిన్నతనాన్ని గుర్తుంచుకోండి. చిన్ననాటి నుండి ఈ రాశి వారి జీవితం ఒక నిరంతర పోరాటం. పక్కన ఉన్న పిల్లలు సుఖపడుతూ ఉంటే మీరు మాత్రం ప్రతి చిన్న అవకాశం కోసం ఎంతో నిరీక్షించాల్సి వచ్చింది. మీ వయసుకు మించిన బాధ్యతలు మీ భుజంపై పడ్డాయి. చిన్నతనంలో దక్కవలసిన స్వేచ్ఛ గాని, ప్రేమాధారణ కాని మీకు లభించలేదు. మీ ఇంట్లోని పరిస్థితులు మిమ్మల్ని చిన్నప్పుడే పెద్దవారిగా ఆలోచించేలా చేసేశాయి. నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని మీ మనసు ఎన్నోసార్లు ప్రశ్నించుకుంది. కానీ ఆ చిన్ననాటి గాయాలు మిమ్మల్ని ఈ రోజు ఒక బలమైన వ్యక్తిగా మార్చాయి. ఆ రోజుల్లో మీరు తిన్న అవమానాలు మిమ్మల్ని లోపల నుంచి ఎంతగా కలిచివేశాయో మీకే తెలుసు. తోటి పిల్లలు సంబరపడుతుంటే మీరు బాధపడుతూ ఉండిపోయారు. ఆ వయసులోనే లోకం ఎంత దారుణమైనదో నేర్చుకున్నారు. ఈ రోజు మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఈ రోజు మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దింది. ఆ పోరాట పటిమ వల్లే ఈ రోజు మీరు ఎవరి ముందు తలవంచకుండా నిలబడ్డారు. వయసు పెరిగే కొద్దీ కష్టాలు తీరతాయని మీరు అనుకున్నారు. కానీ పెద్దయ్యే కొద్దీ మనుషుల నిజస్వరూపం మీకు పరిచయం అయ్యింది. ఎంతో నమ్మి గుండెల్లో పెట్టుకున్న స్నేహితులే వెనక గోతులు తవ్వడం మొదలు పెట్టారు. మీ అమాయకత్వాన్ని కూడా మంచి మనసును ఆసరాగా చేసుకుని మిమ్మల్ని అయితే వాడుకొని వదిలేశారండి. ఆపదలో ఉన్నప్పుడు కూడా మీ దగ్గర ఉన్న చివరి రూపాయి ఇచ్చినా మీకు అవసరం వచ్చినప్పుడు వారే ముఖం చాటేశారు. మీరు నమ్మకంగా సహాయం చేస్తే వారే మీపై లేనిపోని నిందలు వేసి మీ పేరు చెడగొట్టడానికి చాలా చూశారు. చేసిన మంచికి అవమానాలు ఎదురవ్వడం మిమ్మల్ని తీవ్ర బాధకు గురి చేశాయి. బంధాల మీద మీకు నమ్మకం పోయేలా చేశాయి. ఎవరినైతే సొంత వారిగా చూసుకున్నారో వారే మీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడ్డారు. ఎదుట నవ్వుతూ మాట్లాడుతూనే వెనక మీ ఇమేజ్ ని దెబ్బతీసే ప్లాన్ చేశారు. వారి కుట్రలు తెలుసుకొని తీవ్రంగా కృంగిపోయారు. ఆ నమ్మక ద్రోహుల గాయాలు ఇప్పటికీ మీ హృదయంలో పచ్చిగానే ఉన్నాయి. మీరు ఎప్పుడు సోమరితనంతో కూర్చోలేదు. రక్తం చెమటోడ్చి కష్టపడి సంపాదించడానికి ప్రయత్నించారు. రూపాయి కూడబెట్టి ఒక ఇల్లు లేదా స్థలం ఏర్పరచాలని ఎన్నో కలలు కన్నారు. కానీ ప్రతికూల దోషాల వల్ల డబ్బు చేతికి రావడమే ఆలస్యం. ఏదో ఒక రూపంలో ఊహించని ఖర్చులు వచ్చి పడేవి. అనారోగ్యాలు, ఇంటి మరమ్మతులు, ఇతరుల కోసం తీర్చిన అప్పులు మీ పొదుపులు మంచులా కరిగేశాయి. ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదని తీవ్ర నిరాశలో మునిగిపోయారు. బిందెడు నీళ్లలో చిన్న రంధ్రం పడితే నీళ్లన్నీ ఖాళీ అయినట్టుగా మీ సంపాదన అంతా ఇతరుల పాలయ్యింది. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇతరులు హాయిగా అనుభవించారు. మీ అవసరానికి మాత్రం రూపాయి లేకుండా పోయింది. పగలు రాత్రి చేసిన శ్రమంతా కూడా బూర్దులో పోసిన పన్నీరయ్యింది. అప్పులు తీర్దాం అనుకుంటే కొత్త అప్పులు మీద పడేవి. ఈ ఆర్థిక నష్టం మీ మనశ్శాంతిని పూర్తిగా దెబ్బతీసేసింది. పగటి పూట నవ్వుతూ కనిపించిన చీకటి పడగానే గదిలో ఒంటరిగా కూర్చొని కార్చిన కన్నీటి బొట్టు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. నేనెవరికి చెడు చేయలేదే, మరి నా జీవితంలోనే ఎందుకు ఇన్ని తుఫాన్లు అని మీ మనసు ఎన్నోసార్లు రోధించింది. బాధను పంచుకోవడానికి తోడు లేక నమ్మిన వారు ద్రోహం చేయడంతో ఆ బాధను మీలోనే దాచుకొని నరకం అనుభవించారు. మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేని రాత్రులు గడిపారు. దిండు తడిసిపోయేలా మీరు ఏడ్చిన రాత్రులు లెక్కలేనన్ని ఉన్నాయి. సమాజం ముందు
మీ నవ్వుల వెనుక ఉన్న బాధను ఎవ్వరికి చెప్పుకోలేకపోయారు. నా అనుకున్న వారు కూడా కష్టాన్ని చూసి నవ్వారు తప్ప చేయూత ఇవ్వలేదు. ఆత్మాభిమానం మిమ్మల్ని చెయ్యి చాచనివ్వలేదు. ఏకాంతం మిమ్మల్ని లోపల నుంచి తినేసింది. వేదన మిమ్మల్ని తీవ్రంగా అలిసిపోయేలా చేసింది. ఈ దారుణ పరిస్థితి తట్టుకోలేక ఒకానొక దశలో దేవుడి పైన తీవ్రమైన కోపం వచ్చాయి. నేను ధర్మంగా బతుకుతున్నాను, మరి నాకే ఎందుకు ఇన్ని శిక్షలు? అన్యాయం చేసేవారు హాయిగా ఉంటే నేనెందుకు బాధపడాలి? దేవుడికి కళ్ళు లేవా అని దైవాన్ని ప్రశ్నించిన క్షణాలు చాలా ఉన్నాయి. అనేక సార్లు పూజలు చేయడం కూడా ఆపేశారు. దేవుడిపై నమ్మకం పోయేంతగా కాలం మిమ్మల్ని దెబ్బతీసింది. కానీ ఆ కోపం వెనుక ఉన్నది మీ అమాయకత్వం మరియు బాధ మాత్రమే. పూజా సామాగ్రి నిరాశతో పక్కన పడేసిన రోజులు ఉన్నాయి. దేవుడి పటాల వైపు చూస్తూ నిలదీసిన క్షణాలు ఎన్నో. ఎంత ప్రార్థించినా మారని రాతను చూసి దేవుడు లేడు అనే భావనకు వచ్చేశారు. కానీ అది దేవుడిపై కోపం కాదు, మీ కష్టాలు తీరడం లేదనే నిస్సహాయత మాత్రమే. అయితే ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోండి, బంగారు నిప్పుల్లో కాలితేనే ఆభరణంగా మారుతుంది. ఆ శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని కష్టాలు నెట్టింది నాశనం చేయడానికి కాదు, రాబోయే కాలంలో మీ రాశికి దక్కబోయే మహారాజయోగాన్ని, భారీ ధన ప్రవాహాన్ని తట్టుకునే శక్తిని మీలో నింపడానికి ఈ పరీక్షలు. దేవుడు మిమ్మల్ని వదిలేయలేదు. కాలం మీ ఓపికను పరీక్షించింది. మీ ఓపిక గిన్నె నిండిపోయింది. ఇన్నాళ్లు మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి వడ్డీతో సహా పరిహారం ఇచ్చే రోజులు మీ ముంగిట నిలిచాయి. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపు చేసి తిరిగి ఇవ్వడానికి సిద్ధమైంది. విశ్వం మీ సహనానికి అత్యున్నతంగా మార్కులు వేసింది. ఈ పరీక్షలో నెగ్గారు. ఇక విజయోత్సవమే మిగిలి ఉంది. ఇకపై మీ జీవితంలో ఓటమికి చోటు లేదు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడ్పించిన గ్రహాలు ఇప్పుడు తమ దిశ మార్చుకోబోతున్నాయి. తులారాశి వారిపై పడుతున్న శని, రాహుల ప్రభావం తొలగిపోతుంది. ఈ రోజున మీ రాశాధిపతి శుక్రుడి అనుగ్రహం బలంగా కలుగుతుంది. మరి గురుబలం మీ రాశి వైపు తిరుగుతుంది. మీ జాతకంలో సువర్ణ యోగం మొదలవుతుంది. ఎన్నాళ్లు మిమ్మల్ని చుట్టుముట్టిన నకారాత్మక శక్తులు కంటి దిష్టి మంచులా కరిగిపోతున్నాయి. ఇకపై మీరు వేసే ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. మీ పాత కష్టాలన్నీ పగటి కలలా మారిపోయే కాలం ఈ రాబోయే 24 గంటల్లో మొదలు కాబోతుంది. గురు భగవానుడి దివ్య దృష్టి వల్ల ఐశ్వర్యాలు మీ గృహాన్ని వెతుకుంటూ వస్తాయి. కాలచక్రం మీకు అనుకూలంగా తిరిగింది. మీరు ఆశించిన పనులన్నీ చకాచకా పూర్తవుతాయి. గ్రహాల మార్పుల వల్ల తులారాశి వారికి లభించబోయే మొదటి పెద్ద మార్పు తరతరాలుగా నలుగుతున్న మీ పూర్వీకుల ఆస్తి లేదా మీ తల్లిదండ్రుల నుండి రావాల్సిన వాటా. ఇక ఆస్తి మనకు దక్కదు అని ఆశలు వదిలేసుకున్న భూమి లేదా ఇల్లు విషయంలో ఒక అనుకోని లీగల్ ట్విస్ట్ రాబోతుంది. ఆస్తిని అడ్డుకుంటున్న కుట్రలు తొలగిపోతాయి. మీ రాశిలో పితృదోషాలు తొలగిపోతాయి. పిత్రార్జిత ధనయోగం పట్టబోతుంది. మీకు తెలియకుండా మీ పేరు మీద ఉన్న హక్కులు బయటకు రాబోతున్నాయి. మరుగున పడిపోయిన పాత పత్రాలు సడన్ గా వెలుగులోకి వస్తాయి. చట్టబద్ధమైన హక్కును నిరూపించే ఆధారాలు మీ చేతికి చిక్కుతాయి. అయితే ఆస్తి రూపంలో కూడా మీ ఆర్థిక స్థితి ఊహించని రీతిలో పెరుగుతుంది. గతంలో కోర్టు కేసులు లేదా కుటుంబ కలహాల వల్ల ఆగిపోయిన మీ ఆస్తి పంపకాలు ఈ రోజు ఊహించని మలుపు తిరుగుతాయి. మిమ్మల్ని అడ్డుకుంటున్న వ్యక్తుల స్వయంగా వెనక్కి తగ్గి మీ హక్కుని ఇవ్వడానికి ఒప్పుకునే వాతావరణం ఏర్పడుతుంది. ఆస్తి విలువ ఈ రోజుల్లో ఊహించని రీతిలో కోట్లలోకి పెరిగి ఉండడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీ హక్కును ఎవరు రాకోలేరని ఈ రోజు జరిగే సంఘటన నిరూపిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదం వల్ల ఆ భూమి లేదా ఆస్తి మీ చేతికి రాక తప్పదు. ప్రత్యర్థులు మీతో రాజీకి వస్తారు. ఆస్తి పంపకాల్లో మీకు రావాల్సిన సమవాట దక్కుతుంది. మీ మలుపు మీ కుటుంబాన్ని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఆ పూర్వీకుల ఆస్తి మాత్రమే కాదు, మీకు తెలియకుండా మీ కుటుంబ సభ్యులు మీ పేరు మీద ఎప్పుడో తీసిన పాత ఇన్సూరెన్స్ పాలసీ, చిన్న డిపాజిట్ లేదా బ్యాండ్ పేపర్ గురించి ఈ రోజు నిజం తెలుసుకోబోతున్నారు. వాళ్ళు ఆ విషయాన్ని చెప్పడం మర్చిపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ పాత మెచ్యూరిటీ సొమ్ము లేదా భారీ లాభం మీ ఖాతాను తాకే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లోని పాత బీరువాలు వెతికితే మీకు ఊహించని ధన సంపద ఆధారాలు లభిస్తాయి. ఎప్పుడో పక్కన పడేసిన ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు కొండంత లాభాలు మోసుకొస్తుంది. శ్రీ లక్ష్మీనారాయణల అనుగ్రహంతో ఆ ధనం సరిగ్గా కష్టకాలంలో బయటపడడం దైవలీల. ఆ సొమ్ముతో మీ అత్యవసర అవసరానికి తీరిపోతాయి. మరి స్నేహితులారా, అక్షరాల భారీ మొత్తంలో క్యాష్ లేదా ఒక కొత్త వాహనం కొనుగోలు చేసే స్థాయిలో ఆ ధనం అందుబాటులోకి వస్తుంది. ఈ వీడియో చూసిన వెంటనే మీ ఇంట్లో ఉన్న పాత ఫైళ్లు, బీరువా కాగితాలు ఒకసారి వెతికి చూడండి. మీరు మర్చిపోయిన చిన్న పత్రాలే మీ ఆర్థిక స్థితిని మార్చే తాళం చెవిగా మారబోతున్నాయి. అప్పులు తిప్పలు తీరిపోవడానికి ఈ ధన ప్రవాహం ఉపయోగపడుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యే ప్రతి రూపాయి భవిష్యత్తులో భరోసానిస్తుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. ఆర్థిక స్వాతంత్రం లభిస్తుంది. ఇన్నాళ్లు డబ్బు కోసం ఇతరుల ముఖం చూసిన మీరు ఇప్పుడు నలుగురు సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు. అయితే
అయితే ఇక్కడే అసలైన ప్రమాదం కూడా దాగి ఉంది. ఒకవైపు ఈ ధనలాభం ఆస్తి యోగం తలుపు తడుతుంటే మరోవైపు మీ చుట్టూనే ఉంటూ తీపి మాటలు మాట్లాడే మోసగాళ్ల గురించి అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీతో తింటూ కష్టసుఖాల్లో ఉన్నట్లు నటించే ఒక ఇద్దరు వ్యక్తులు మీ వెనుక కుట్ర పన్నుతున్నారు. ఈ రాశిపై రాహు దృష్టి వల్ల మీ ప్లాన్లు శత్రువు చేతికి చిక్కే ప్రమాదమైతే ఉంది. వారు పైన నవ్వుతూ మాట్లాడిన లోపల విషం చిమ్ముతారు. మీ వద్ద వచ్చే ఆశని ఏ విధంగా ఆపాలో ప్లాన్లు వేస్తున్నారు. వారి తీపి మాటలకు లొంగిపోతే అదృష్టం ఆవిరైపోతుంది. ఈ రోజున ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఆ నల్లత్రాచులు మీ సొంత బంధువుల్లోనే లేదా చాలా కాలంగా ఉన్న ఆప్తుల్లోనే ఉన్నారు. మీ ఆస్తి వాట మీకు దక్కకుండా చేయడానికో తక్కువ ధరకు కొట్టేయడానికో దొంగ సంతకాలు చేయడం లేదా తప్పుడు కాగితాలు సృష్టించడం చేయడానికి సిద్ధమవుతారు. ఈ రోజున ఈ వ్యక్తుల విషయాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో ఉంచుకోవాలి. రాబోయే ధనలాభాల గురించి ఎవరికి గొప్పగా చెప్పుకోవద్దు. పత్రాలపై సంతకాలు పెట్టమని ఒత్తిడి చేస్తే తిరస్కరించండి. అజాగ్రత్తగా ఉంటే జీవితం పశ్చాత్తాపానికి గురవుతుంది. ఈ శత్రువుల కుట్రలు తిప్పికొట్టడానికి ఈ రాబోయే 24 గంటల వ్యవధిలో ముఖ్యంగా ఉదయం సరిగ్గా 4 గంటల బ్రహ్మ ముహూర్త సమయంలో మీ గదిలోకి ఒక అదృష్టకరమైన దివ్య రూపం అడుగు పెడుతుంది. ఇది కేవలం ఊహ కాదు, మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా మీరు పూజించిన శ్రీ మహాలక్ష్మి మరియు నారాయణల దివ్య శక్తి ఒక తేజవంతమైన రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ సమయంలో విశ్వంలో దైవిక తరంగాలు తీవ్రంగా ఉంటాయి. ఆ సమయంలో ఉన్న పవిత్రత మీ ఇంట్లోని నకారాత్మకతను తరిమి కొడుతుంది. దైవానుగ్రహం మీ రక్షా కవచంలా మారుతుంది. ఈ ప్రక్రియ మీ గ్రహ దోషాలు ప్రక్షాళన చేస్తుంది. ఈ 4 గంటల సమయంలో మీకు తెలియకుండానే మెలకువ రావడం, శరీరం జలధరించడం లేదా గదిలో ఒక ప్రశాంతత సువాసన అనిపించడం జరుగుతుంది. ఆ సమయం మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు నశించిపోతాయి. కన్ను తెరిచిన వెంటనే భయపడకండి. మనసులో ప్రశాంతంగా ఓం శ్రీ మహాలక్ష్మి నమః లేదా ఓం నమో నారాయణ అని తలుచుకోండి. ఆ క్షణంలో మీ నోటి వెంట వచ్చే కోరిక నిజమయ్యే దివ్యమైన శక్తి ఆ గడియలకు ఉంది. సాంబ్రాణి లేదా పద్మాల సువాసన వస్తే అది దైవ ప్రవేశానికి నిదర్శనం. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే మీ సంకల్పం నెరవేరుతుంది. మీ జాతకంలో అదృశ్య చక్రం వేగంగా తిరగడం మొదలవుతుంది. ఆ దివ్య శక్తి రాకకు ముందే మీ రాబోయే రాత్రి మీకు కనే కళ ద్వారా విశ్వం మీకు సంకేతాలు ఇస్తుంది. నిద్రలో మీకు పాత దేవాలయం, ప్రశాంతమైన జలధార, మీ తాత ముత్తాతలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నాగదేవత, పసుపు కుంకుమలు లేదా కమల పుష్పాలు కలలోకి రావచ్చు. పూర్వీకుల కళల ద్వారా రాబోయే ఆస్తి లాభాన్ని లేదా శత్రువుల ప్రమాదాన్ని ముందస్తుగా హెచ్చరిస్తాయి. కల్లో మీ పూర్వీకులు చిరునవ్వుతో కనిపించి ఆశీర్వదిస్తే మీ ఆస్తి చిక్కులు వీడిపోయినట్లే. పవిత్రమైన జలం లేదా పసుపు రంగు కనిపించిన అది లక్ష్మీ కటాక్షానికి సూచన. పూర్వీకులు మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ కళ ద్వారా మార్గదర్శకత్వం చేస్తారు. మరియు కళ వచ్చిన మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఎవరికి ఆ కళను చెప్పకండి. చాలా మంది కల్లో ఏమి కనిపించిందో ఇతరులకు చెప్పి ఆ శక్తిని పాడు చేసుకుంటారు. మీరు మాత్రం మౌనంగా ముఖం కడుకొని శ్రీ లక్ష్మీనారాయణలకు నమస్కరించి పూజా గదిలో దీపం వెలిగించి భయానక కళ వస్తే కొద్దిగా ఉప్పు నీటితో ఇల్లు తుడిచి బయట పారేయండి. పవిత్రమైన కళ వస్తే దైవ ప్రార్థన చేసి ఆ రోజును మొదలు పెట్టండి. ఆ కళ ఆస్తి దక్కబోతుందన్న దానికి సంకేతం. పూజా గదిలో ఏకముఖ దీపంలో ఆవు నెయ్యి వేయండి. ఇది పాజిటివ్ ఎనర్జీని స్థిరపరుస్తుంది. మీ పితృదేవతలను మనసారా తలుచుకొని నమస్కరించుకోండి. ఇలాంటి దివ్య సంకేతాలు ఉన్నప్పటికీ గతంలో మీ పనులు చివరి క్షణాల్లో ఆగిపోయాయి. విజయం నాదే, ధనం వచ్చేసింది అనుకునే లోపే పని చెడిపోవడానికి కారణం తీవ్రమైన నరదోషం మరియు బంధయోగం. మీ ఎదుదల చూసి ఓరవలేని వారి కంటి దృష్టి మీపై తీవ్రంగా పనిచేస్తుంది. బయటి వారి కన్నా బంధువుల దృష్టి మీపై ఎక్కువగా ఉంది. మీ నవ్వు ఎదుదల చూసి ఈర్ష్యపడేవారు మీ చుట్టూనే ఉన్నారు. సంతకాలు పెట్టవలసిన కాగితాలు ఆగిపోవడం, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవడం దీనివల్ల జరుగుతుంది. కానీ ఇకపై ఈ దిష్టి దోషాల ఆటలు సాగవు. రాబోయే 24 గంటల ఈ దుష్ట ప్రభావం మీ జాతకం నుండి తొలగిపోతుంది. ఇకపై మీ పనులు చివరి నిమిషంలో ఆగవు. ఈ రోజు మీరు చేపట్టే ముఖ్యమైన ఆస్తి లేదా ఆర్థిక వ్యవహారం విజయవంతంగా పూర్తవుతుంది. చేతిదాకా వచ్చిన అవకాశం ఇకపై చేజారదు. రాశ్యాధిపతి శుక్రుడు అనుగ్రహం వల్ల ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. గొప్ప ఫలితాలు అందుతాయి. ఈ విజయానికి ఒక నిర్దిష్ట సమయం మీ జీవితాన్ని శాసించబోతుంది. సరిగ్గా మధ్యాహ్నం 12-15 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య కాలం మీకు అత్యంత కీలకమైనది. ఈ సమయంలో మీ ఫోన్ కు వచ్చే ఒక కాల్, మెసేజ్ లేదా మీరు కలిసే ఒక వ్యక్తి మీ ఆస్తి విషయమై ఆర్థిక స్థితిపై పునాది వేయబోతున్నారు. ఈ టైం వీడ్కోలు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే చాలా ఆలోచించి తీసుకోండి. ఈ గంటలు జాతకంలో అత్యంత పవిత్రమైన విజయ ముహూర్తాన్ని సూచిస్తున్నాయి. వచ్చే సమాచారం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ముఖ్యమైన చర్చలు ఈ సమయంలో జరుగుతాయి. దృష్టి మలచకుండా అప్రమత్తంగా ఉండండి. ఆ సమయంలో కోపంలో లేదా తొందరపాటులో ఎవరికి ఏ మాట ఇవ్వకండి. ఆస్తి కాగితాలు పూర్తి స్థాయిలో చదవకుండా సంతకాలు పెట్టకండి. మరియు ఈ సమయం ఎంతటి అదృష్టాన్ని తెస్తుందో నిర్లక్ష్యం చేస్తే శత్రువులకు అంతటి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రశాంతంగా వ్యవహరించండి. వచ్చే ప్రతిపాదన
నిశ్చింతగా పరిశీలించండి. తొందరపాటు వల్ల అవకాశాలు చేజారకుండా చూసుకోండి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. శాంతంగా ఉన్న కొద్దీ విజయం మీ వైపుకు ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే 10 ఏళ్ల పాటు తిరుగుండదు. ఈ కీలక సమయం లేదా రాత్రి వేళ బయటికి వెళ్లేటప్పుడు ప్రయాణాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండండి. కుజ రాహుల దృష్టి వల్ల చిన్నపాటి వాహన ప్రమాదాలు లేదా ఆటంకాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వేగంగా ప్రయాణాలు చేయడం అస్సలు మంచిది కాదు. కంగారులో వాహనాలు నడపడం వల్ల అనవసరమైన ఖర్చులు లేదా పోలీస్ తీర్పులు వచ్చే ప్రమాదం ఉంది. వేగాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రయాణం మొదలు పెట్టే ముందు మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు ఒక చిన్న బెల్లం ముక్క లేదా తులసి దళం నోటిలో వేసుకుని కొద్దిగా నీరు త్రాగి వెళ్ళండి. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం, ఆలోచనలు ఉండడం చేయకండి. ఈ చిన్న జాగ్రత్త వాహన గండాన్ని తప్పించి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. తులసి దళం వల్ల శ్రీమాన్ నారాయణుడి రక్షణ లభిస్తుంది. వాహనం ఎక్కే ముందు ఓం నమో నారాయణ అని 3 సార్లు స్మరించుకోండి. ఇది మీ చుట్టూ రక్షా కవచాన్ని ఏర్పాటు చేసి సురక్షితంగా చేస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజున మీ ఫోన్ కు వచ్చే మెసేజ్లను నిర్లక్ష్యం చేయకండి. ఎప్పుడో మీరు చేసిన ఆన్లైన్ పేమెంట్, రీఛార్జ్ లేదా షాపింగ్ మాల్ వద్ద నింపిన ఒక లక్కీ డ్రా కూపన్ ద్వారా మీకు ఊహించని ఉచిత ఆఫర్ లేదా గిఫ్ట్ కార్డు వరించే అవకాశం ఉంది. తులారాశి జాతకంలో అకస్మాత్తుగా ధనలాభ యోగం బలంగా ఉంది. అయితే ఉచిత పేరుతో ఏదైనా బ్యాంకు వివరాలు, ఓటీపీలు అడిగితే ఇవ్వకండి. జాగ్రత్తగా ఉంటూనే దైవికంగా వచ్చే ఆఫర్లు ఉపయోగించుకోండి. మీ అదృష్టం ఏ రూపంలోనైనా తలుపు తట్టవచ్చు. బ్యాంకులు లేదా సంస్థ నుండి రావాల్సిన పాత ప్రయోజనాలు ఉచితంగా మీ ఖాతాలో జమ కావచ్చు. మీకు తెలియకుండానే లభించే ఆఫర్ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇన్నాళ్ళు తులారాశి వారికి తక్కువ చేసి మాట్లాడిన వారు మీ పతనాన్ని చూడాలని కోరుకున్న శత్రువులు ఈ రోజు తల వంచుకోవాల్సి వస్తుంది. మీ రాశికి పట్టబోయే రాజయోగం వల్ల మీ పూర్వీకుల ఆస్తి మీ చేతికి రావడం చూసి వారు ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని త్రొక్కి పడేసే వ్యక్తులే తమ అవసరాల కోసం మీ కాళ్ల దగ్గరకు వచ్చి నిలబడే రోజులు దగ్గర పడ్డాయి. విజయం వచ్చిందని పొంగిపోకుండా వినయంతో ఉండండి. కాలం తిరగబడింది. ఇప్పుడు మీ ఆధిపత్యం నడుస్తుంది. మీ విజయాలు వారికి తగిన బుద్ధి చెప్తుంది. మీరు తిరిగి ఏమీ అనవసరం లేదు. మీ వైభవమే శత్రువుల గుండెలో నిద్రపోతుంది. విజయాన్ని ప్రశాంతంగా ఆస్వాదించండి. మోసపూరిత శత్రువులను తొలగించి ఆస్తిని మీ సొంతం చేసుకోవడానికి రూపాయి ఖర్చు లేని ఒక పవర్ఫుల్ పరిహారం ఉంది. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా బియ్యం మరియు చిటికెడు పసుపును మీ కుడి చేతిలోకి తీసుకోండి. మీ తల చుట్టూ గడియారం తిరిగే దిశలో 7 సార్లు తిప్పండి. నాపై ఉన్న దృష్టి, శత్రు కుట్రలు నశించాలి, లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలని మనసులో అనుకొని ఇంటి బయట వేయండి. ఇది చిన్న పని వల్ల నకారాత్మక శక్తి తొలగిపోతుంది. ఈ పరిహారం మీ ఇంట్లో ఉన్న సమస్త శత్రు బంధనాలు తెంచివేస్తుంది. మీ చుట్టూ ఉన్న కంటి దృష్టిని పటాపంచలు చేస్తుంది. శని రాహుల ప్రతికూల ప్రభావాలు క్షణాల్లో తమిరి కొడుతుంది. ఈ పరిహారం మీ జీవితాన్ని రక్షించే అద్భుతమైన కవచం. మీ ఇంట్లో ఆగిపోయిన ధన ప్రవాహం తిరిగి ప్రారంభం కావడానికి మరొక పరిహారం. ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేశాక ఒక పాత్ర నీటిలో కొద్దిగా పసుపు, కర్పూరం పొడి మరియు 2 చుక్కల ఆవు పాలు కలపండి. ఆ నీటిని మీ ఇంటి ముఖద్వారానికి చల్లండి. ఈ పని చేయడం వల్ల దరిద్రం వెళ్లిపోయి శ్రీ మహాలక్ష్మి మాత ప్రవేశిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎప్పుడు ఉంటుంది. పసుపు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. కర్పూరం దరిద్రాన్ని తరిమేస్తుంది. ఇంటి ముంగిట ఆ నీటిని చల్లడం వల్ల లక్ష్మీనారాయణల పాదాలు మీ ఇంట్లో పడతాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్లు తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ నిండుకుంటుంది. ఆగిపోయిన ధనం తిరిగి రావడం మొదలవుతుంది. భగవంతుడు మీతో చెప్తున్న అంతిమ సందేశం ఒకటే: అధైర్యపడకుండా. మీ కష్టకాలం ముగిసింది. నీ సహనానికి ప్రతిఫలం ఇచ్చే సమయం ఆసన్నమైంది. గతాన్ని తలుచుకొని ఏడవకుండా రాబోయే అద్భుతమైన భవిష్యత్తును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. మీ మనసులోని ప్రతికూల ఆలోచనను తుడిచిపెట్టండి. విశ్వం మీకు ఇవ్వబోయే అపారమైన ధనం, ఆస్తి మరియు సంతోషాన్ని స్వీకరించడానికి మీ హృదయాన్ని విశాలం చేసుకోండి. మీపై ఉన్న నమ్మకాన్ని పెంచుకోండి. ప్రతి చీకటి రాత్రి తర్వాత వెలుగు వస్తుంది. మీ జీవితంలో కూడా ఆ సువర్ణోదయం మొదలయ్యింది. ఇకపై మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు. లక్ష్మీనారాయణల అభయహస్తం మీపై ఉంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.